feel the rhythm on the bass, man. Better feel the rhythm on the bass, man. Better if any woman comes around. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా. ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. ఇది చెప్పడానికా అంత అర్జెంట్ గా రమ్మన్నారు? కాదురా, ఎన్నాళ్ళ నుంచో నీ దగ్గర ఓ విషయం దాచాను. గొప్పతీసి మీరు బ్రాహ్మణులు గారా ఏమిటి? ఆ పాత బస్తీ సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసినప్పుడే నాకు మనం వచ్చింది సుమి. బా ఆపరా నీ అప్రాచ్య పరిమాణాలు. నువ్వును నిన్నో విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావురా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువుగారు? ఏ మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము అనార్కలి, రోమియో జూలియట్టు, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేవే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కానీ ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు, కొంపదీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు రెండో కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ మూడోది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉందిరోయ్. అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనత్నానికి షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకోలేని విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు, ఫ్రిడ్జ్ అలాగే, అలాగే. పట్టుకొస్తాను. గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు, రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవటమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురువుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసా లేదు పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు ఆల్-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురువుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావు? ఏమిటి ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, VCRలు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఊరుకోను మరి. ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే
స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి ఏమిటది? డోరు. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు నేను గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. అయ్యయ్యో, ఇలాంటి మోసం ఎప్పుడు వెళ్ళిపోతానే చేయలేదు. ఉంటండి. ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి నువ్వు రా. అటు జంప్ అయిపోతున్నాడు రా ఫాలో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువుగారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్. ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్దావిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని ఉమ్మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు. ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, గురుగారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. ఆహా. కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు, ఒరే వెదవల్లారా, ఎవర్రా మీరు? కొంపదీసి మిమ్మల్ని మా గురువుగారు పురమాయించాడా ఏమిటి? ఎన్నిసార్లు వాడికి మంత్రాలు రాకపోతే నేనే మేనేజ్ చేశానో తెలుసా? వదలండ్రా, ఆ వెదవుకి విశ్వాసం కూడా లేదు. అయ్యో గురువుగారు, మీరు ఇక్కడే ఉన్నారా? చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏ చేయడం ఏమిటి? ఏరా, మా వాళ్ళని చంపింది నువ్వేనా? రామ నేను చెప్పడం ఏమిటండి? చూడండి గురుగారు, నా మీద కోపంతోనే కదా నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తున్నారు. పాండు గారు, యూ షుడ్ బిలీవ్ మీ అండి. నాకే పాపం తెలియదండి, నన్ను నమ్మండి. నమ్మొద్దు పాండు గారు, ఖచ్చితంగా వీడే చంపేసి ఉంటాడు. వీడు పబ్బులో పెద్ద పెద్ద రౌడీలే రఫాడించాడు. నేనా? పబ్బులోనా? ఏదో 4 చివాట్లు పెట్టానే తప్ప చెయ్యి చేసుకున్నానా? నువ్వు నన్నే చేసుకున్నావు. వాళ్ళంతా నేనా? ఎస్ అల్లుడు. ఇందా గటపురు మార్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేశాడు, ఇప్పుడు టాపిక్ మార్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, వీడే. కాల్ చేయి. అయ్యా పాండు గారు, దిస్ ఇస్ టూ మచ్ అండి. మీ ఇంట్లో ఎన్ని పూజలు చేశాను, చచ్చిన వాళ్ళకి కర్మ చేయడం తప్ప చంపే కర్మ నాకేం పట్టిందండి? నన్ను రక్షించండి బాబు, బ్రాహ్మణహత్య మహాపాపం, వీరిని దించమని చెప్పండి. రసూల్, నాకెందుకో వీణ్ణి చూస్తే నమ్మబుద్ధి కావట్లేదు. నా మనుషుల్నే చంపి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వస్తాడు? వీడిని లోపలేద్దాం. ఈ లోపు ఇంకో ఇన్సిడెంట్ జరిగితే వీడు కాదన్నట్టు. ఏమంటావు? అయ్యో 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 అయ్యో, పాండు గారు మళ్ళీ పరీక్షలు ఏమిటండి? నా మాట నమ్మండి. వీడి పరీక్షలో ఫెయిల్ అవటం ఖాయం. నేను వస్తానండి. కూడా లోపలేండ్రా. కలిసి మంత్రాలు చదివాం కానీ మద్దలు చేయలేదు, నన్ను వదిలిపెట్టండి బాబు. ఇంకా డ్రెస్ తోనే ఉంది,
ఏం పిల్ల మనది ఆంధ్ర అంటగా? అవును. నా చేతిలో పడ్డం నీ అదృష్టం. మన చేతిలో పడినోళ్ళు చాలా ఫేమస్ అయిపోయారు. నాది లక్కీ హ్యాండ్. వీడు వాడా వీడా? ఎవరైనా వీడు వాడే. బాబు నేనేదో ఫైటింగ్ అంటే నాకు రాదు, నేను వెళ్ళొస్తానే. మా నాన్న ఐలాండ్ ఎక్కడరా? నిజంగా నాకేం తెలియదు. నాకే కాదు ఎవ్వరికి తెలియదు. బాబా ఆ ప్లేస్ చాలా సీక్రెట్ గా ఉంచుతాడు. కానీ ఆ ధనరాజుకు మాత్రం అన్నీ తెలుసు. నన్ను నమ్ము. ఆ ధనరాజు గారు ఎక్కడ దొరుకుతాడు? వాడు ఎక్కడుంటాడో ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రతి శుక్రవారం సైక్లోన్ పబ్కి వస్తుంటాడు. అక్కడ నీకు వాడు తప్పకుండా దొరుకుతాడు. నన్ను వదిలే బాబు. చాలా మంది లేడీస్ నన్ను నమ్ముకొని ఉన్నారు. అమ్మ కాళీమాత, వీడు ఒక్కడ కాదు ఇద్దరనే భయంకరమైన నిజాన్ని బాబాకు చెప్పేవాడు ఎవడో కలకత్తా రాకుండా చూడు తల్లి. ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారీ, ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగాడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. బేటాబాయ్, నరసింహ से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. అదే అదే, ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ని చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం అపచారం, మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం. నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రాయరే మార్చుకోను. ఏదో మనసంతా. సరే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును, పగపట్టి వచ్చి చచ్చాడు వెదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీమటపకాయ పిల్ల చప్పుడు వచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే, నువ్వు చెప్పావు కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీరు రండి. భాషాబాయ్, ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు, ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరిని చూసి ఎవడనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అరే చారి, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు, మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. అరే చారి, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు, మీరు ఆ బూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు, గోలా లేదు. మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకే ఎందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. బాబా గారు, వద్దు, నన్ను కాల్చొద్దు.
నాకేమన్నా అయితే అక్కడ మీ నాన్న బతకడు. తీసుకోండి బాబా గారు, ఈ గన్ను తీసుకుని మీరే నన్ను కాల్ చేయండి. ఇవాళ కాకపోతే రేపన్నా మీకు నిజం తెలిసిన తర్వాత నన్ను ఎలాగూ కాల్ చేస్తారు. అదేదో ఇప్పుడే కాల్ చేయండి. ఏంటో నిజం? మీరు అనుకుంటున్నట్టు నేను ఆ మేజర్ కొడుకు నరసింహను కాను బాబా గారు. నిజమండి, అదే పోలికలుతున్న నరసింహాచారిని. మాది హైదరాబాద్లో ఉన్న అగ్రహారం. మీఠా గారు భాషా గారు వచ్చి వాడిలా నటించమంటే వెదవ డబ్బు కక్కుర్తుపడి ఒప్పుకొని వచ్చాను. మీటా ఆ మేజర్ మీ పని ఆపేశాడని మీరు వర్రీ అవుతుంటే ఇతన్ని తీసుకెళ్దామని నేనే సజెస్ట్ చేశాను. ఇతను డూప్లికేట్ అయినా మీ పని జరిగిందిగా బాబాజీ. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది బాబా గారు, నేనెంత పెద్ద మనిషిని మోసం చేస్తున్నాను అని. పెద్ద మనిషి అదెవరు? మీరే బాబా గారు. మంచి వాళ్ళని మోసం చేయకూడదని మా బామ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుందండి. అది కూడా నేనేగా. మీరే బాబా గారు, అందుకే నిజం చెప్పేశా. ఇక నన్ను క్షమించినా శిక్షించినా మీ ఇష్టం. ఈ విషయం ఇంకెవరికి తెలుసు? ఇప్పటిదాకా మాకు, ఇప్పుడు మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. థ్యాంక్ గాడ్. చూడు నరసింహాచారి అండి. ఏదో ఒకటి. ఎప్పటిదాకా నువ్వు వీళ్ల కోసం నాటకం ఆడావు, ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయి. నా పని పూర్తయ్యేంత వరకు ఆ మేజర్ నువ్వే తన కొడుకుని నమ్మితే చాలు, ఇక 1 crore ఇస్తాను. ఎందుకు? మేము చాలా ఇచ్చాం. మీకేం కావాలో చెప్పండి, ట్రైనింగ్ ఇస్తాం. బయటికి పోరా. అది కాదు సార్. చంపేస్తా. వెళ్ళిపోతా. బాబా గారు, మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. థ్యాంక్స్. నువ్వు అసలు వాడివి కాదని నాకు కూడా తెలియనట్టే ఉంటా. ఈ విషయం మన మధ్య ఉండాలి, ఎవ్వరికీ తెలియకూడదు. బాబా బాబా ఈ అవతారం ఏంటి? వీడు చేసిందే. నన్ను కిడ్నాప్ చేసి టార్చర్ పెట్టాడు. వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? వాడేంటి? వీడు కదా. వీడే నిన్నెందుకు కిడ్నాప్ చేశాడు? ఆ మేజర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి. నువ్వేం చెప్పేవాడికి? వాడికేంటి, వీడికి కదా. అత్తే వీడికి వీడికి ఏం చెప్పావు? అది వీడిని అడుగు. వీడికేం గుర్తుంటుందండి, అన్ని మర్చిపోతారు కదా. అవును, మర్చిపోయాను. చూసారా, మర్చిపోయిన విషయం ఎంత బాగా గుర్తు పెట్టుకున్నాడు. అరే, వీడేం మర్చిపోలేదు. అంత నాటకం ఆడుతున్నాడు వీడు. చెప్పు, నువ్వేం చెప్పావు? ఆ మేజర్ ని బర్డ్స్ ఐలాండ్ లో పెట్టావని చెప్పాను. ఎందుకు చెప్పావు? ఎందుకేంటి, వీడు ఇలాగే చంపేస్తానన్నాడు, అందుకే చెప్పాను. అయినా ప్లేస్ తెలుసుకుని ఏం పీకుతాడు? ఆ మేజర్ ని బయటికి తీసుకురావాలంటే పాస్వర్డ్ కావాలి కదా. అది నీ ల్యాప్టాప్ లోనే ఉందన్న ధైర్యంతో చెప్పాను. ఒకవేళ వాడక్కడికి వెళ్ళినా మన వాళ్ళు చంపేస్తారులే. వీడు ఇక్కడే ఉండగా అక్కడికి ఎలా వెళ్తాడు? ఒకవేళ వెళితే అన్నారండి, ప్రధాని పెట్టుకు సాధిస్తారండి. మీరు పని చేయండి, వెళ్ళి మందు కొట్టి పడుకోండి. మరి వీడి సంగతి? నన్ను ఎంత టార్చర్ పెట్టాడు చూడు చూడు. నరసింహ, సే సారీ. సారీ? నన్ను ఇంత టార్చర్ పెడితే చిన్న సారీ? పోన్లేండి సార్, పెద్దదే చెప్తాను. సారీ. చాలు చాలు బాబు. చూసారా బాబు సారీ ఎంత చక్కగా చెప్పాడు. సాటిస్ఫైడ్? ఇంకా కొంటండి, వెళ్ళండి. మీకు నిజం చెప్పాలి సార్. ఏంటదే? మిమ్మల్ని టార్చర్ పెట్టింది నరసింహ, సారీ చెప్పింది చారీ సార్. వాట్? అవును సార్, వీళ్ళిద్దరూ. నువ్వు చెప్తుంటే నాకు అలాగే అనిపిస్తోంది. వాడి మాట వేరు, వీడి మాట వేరు. మాట ఏమిటి సార్, మనుషులే వేరు. మరి విషయం ఇందాకెందుకు చెప్పలేదు? నా మమ్మీ చెప్పొద్దంది సార్. మమ్మీ ఎవరు? అదో పెద్ద ఆత్మకథలేండి. అది ఇప్పుడు షికార్కి వెళ్ళింది. వచ్చేలోపు ఈ విషయం మన బాబాగారికి చెప్దాం పదండి. బాబా, ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. ఏమర్థమైందిరా? వీళ్ళు ఇద్దరున్నారు. మీకెలా తెలుసు? వీడు చెప్పాడు. నన్ను కిడ్నాప్ చేసినోడు వేరు, ఇక్కడున్నోడు వేరు. నువ్వు చెప్పరా? అవును సార్, వాళ్ళిద్దరున్నారు సార్. చంపేస్తాను. ఎందుకు సార్? ఇద్దరేంట్రా? ఇద్దరు ఒకడే ఉన్నాడు. వాడు ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ లేనోడు ఇంకోడు ఉన్నాడు సార్. లేనోడు ఎలా ఉంటాడ్రా? ఉన్నాడు సార్, అది చెప్పడానికి వచ్చా నేను ఇక్కడ ఇరుక్కుపోయాను. అంటే ఒకేలా ఇద్దరు ఉన్నారంటావు? అమ్మయ్యా, ఇప్పటికి మీకు అర్థమైంది సార్. అంటే వీళ్ళ ఫాదర్ ఒకడేనా? కాదు సార్. పోనీ మదర్ ఒకరేనా? కాదు సార్, కానీ మదర్ టంగ్ ఒకటే సార్. టంగు పీకేస్తాం. ఫాదర్లు వేరు, మదర్లు వేరు. అటువంటప్పుడు ఇద్దరు ఒకేలా ఎలా ఉంటారా? అయ్యో, ఉన్నారు సార్. నేను నమ్మను, మీరు కూడా నమ్మకండి. ప్రూఫ్లు ఉంటే గానీ దేన్ని నమ్మద్దు. ప్రూఫ్లు ఏంటి సార్? ప్రూఫ్లు? మీరు ఏమైనా జిల్లా జడ్జా? మీరు పెద్ద డాన్ అంతే. డాన్లు కూడా ప్రూఫ్లు కావాలరా? ఉంటే చెప్పండి, నమ్ముతా. ప్రూఫ్లు అంటే Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.